ఎప్పుడైనా మీరు రైటర్గా ఉన్నప్పుడు మీరు రాసిన ఒక సీన్ డైరెక్టర్ మేకింగ్ వల్ల కిల్ అయిపోయిన సందర్భము మీరు అది చూసి తట్టుకోలేక నేను ఏం రాశాను ఇది ఏం తీస్తున్నాడు అనే ఫీల్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి. అది బేసిక్గా ఏంటంటే మనకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. సో నేను ఎప్పుడు ఒకటి బిలీవ్ చేస్తాను, రైటర్గా ఉంటే రైటర్గా ఉండాలి, డైరెక్టర్గా ఉంటే డైరెక్టర్గా ఉండాలి. రైటర్ డైరెక్టర్గా ఉండకూడదు. ఓకే, ఉంటే స్పాయిల్ అయిపోద్ది. ఏదో ఒకరి జడ్జిమెంట్ మీద వెళ్ళిపోవాలి. సో నేను రైటర్గా ఉన్నాను, నేను ఆ డైరెక్టర్ని బిలీవ్ చేసి వెళ్ళాను. సో మ్యాక్సిమం ఏదన్నా ఉంటే ఒక ఎడ్జ్కి ఫైట్ చేస్తా. సో ఇది ఉంటే బాగుంటుంది సార్, ఇది ఉంటే బాగుంటుంది సార్, ప్రెషర్ చేయను. ఓకే, ఏమో ఆయనదే రైట్ అవ్వచ్చేమో, రేపు పొద్దున్న నేను చెప్పింది రాంగ్ వచ్చేమో. సో డైరెక్టర్గా ఇంకొక విషయం నేను ఏం బిలీవ్ చేస్తానంటే, ఒక సినిమా సక్సెస్కి ఫెయిల్యూర్కి కేర్ ఆఫ్ అడ్రస్ డైరెక్టర్. రేపు ఆ సినిమా పోతే రైటర్కి ఇంకో 4 సినిమాలు రాసుకోవచ్చు, బట్ డైరెక్టర్కి ఆ సినిమానే లాస్ట్. ఆ సినిమా పోయినా అన్నా ఆ డైరెక్టరే బ్లేమే తీసుకోవాలి. సో కాబట్టి నేను చేసే ఒక దీనివల్ల అతని కెరీర్ నేను రిస్క్లో పడేయకూడదు. మేబీ నాది రైట్ ఉండొచ్చు, అతని రాంగ్ ఉండొచ్చు, అతన్నే తీసుకొని ఆ క్రెడిట్. రేపు పొద్దున్న నా వల్ల చూసావా నువ్వు చెప్పిన సీను నేను తీయడం వల్ల ఇది పోయింది, లేకపోతే నువ్వు చెప్పింది నేను నమ్మి చేయడం వల్ల ఇది పోయింది అని చెప్పి దీన్ని మనం ఎప్పుడు రైటర్గా ఇన్సిస్ట్ చేయకూడదని నమ్ముతాను నేను పనిచేసిన ఏ డైరెక్టర్తో కూడా ఆ డైరెక్టర్కి ఏం కావాలో ట్రై చేస్తాను. దాంట్లో ఏది ఎంతవరకు బాగుంటుందో బ్యాలెన్స్ చేయగలం అది నేను ట్రై చేస్తాను. సో నేను రైటర్గా ఉన్న అన్ని సినిమాలకి నేను అలాగే వర్క్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను డైరెక్టర్గా అయ్యాక కూడా వన్స్ స్పాట్కి వెళ్ళే ముందు వరకే రైటర్ని. అక్కడికి వెళ్తే స్పాట్కి వెళ్తే నిర్దాక్షిణ్యంగా ఆ సీన్ లెంత్లున్నా తీసేయాలన్నా పంచులు మార్చాలన్నా యాజ్ ఎ డైరెక్టర్గా నేను ఆ లిబర్టీ తీసుకుని వెళ్ళిపోతాను. ఓకే 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 అంటే మీరు రాసింది ఓకే, వాళ్ళు వాళ్ళ ఇష్టం తగ్గట్టు తీయండి అన్న మీ ఉద్దేశం మంచిదే, ఓకే. బట్ ఎంత తీసినా ఆ సినిమా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా మీకంటే ఒక టేస్ట్ ఉంటుంది, అరే ఇది ఇంకా ఇలా తీసుంటే బాగుండేది అని మీ మనసుకు అయితే ఒకటి అనిపిస్తుంటుంది. అలా ఎప్పుడైనా అనిపించిందా అని అంటున్నాను నేను హ్యాపీగా అనే సినిమా చేశాను వరుణ్ సందేశ్తో. సో బేసిక్గా దానికి తమిళ్ డైరెక్టర్ శరణ్ అని చేశాడు. ఓకే ఓకే. సో మేబీ బేసిక్గా అతను తమిళ్ డైరెక్టర్ అవటం వల్ల నేను దాంట్లో కొంచెం కామెడీ టైమింగ్ ఒక టైప్ రాశాను. సో ఆ సినిమా మేబీ ఇంకొంచెం బెటర్గా వర్క్ అయి ఉండొచ్చేమో నా ఫీలింగ్. దానికి ఏంటి డైలాగ్స్? దానికి డైలాగ్ రైటర్గా వర్క్ చేశాను. అది ఎవరికి తెలియదు, 2010లో వచ్చింది అది, హ్యాపీ కానీ. సో అది ఆడలేదు యాక్చువల్గా సినిమా. ఆ సినిమాలో కొంచెం కామెడీ టైమింగ్ అది కొంచెం వేరేగా ట్రై చేశాను, చిన్న చిన్న పంచులు గించులు. బట్ మేబీ తనకి లాంగ్వేజ్ మీద గ్రిప్ లేకపోవటం డైరెక్టర్కి. సో మనం ఆ చిన్న నాన్స్ ఇంకా ఆ సినిమాలో కొంచెం తెలిసిందేమో అనిపించింది. నేను చేసిన అన్ని సినిమాల్లో మీరు అడిగారు కాబట్టి పిక్ చేస్తే అది చేయాలి. ఓకే, అంటే నేను ఏదంటే అలా అక్కడ కిల్ అయిన సీన్స్ ఏవైనా మళ్ళీ రీప్రొడ్యూస్ చేసిన సందర్భాలు ఉన్నాయా? మళ్ళీ మీ రైటింగ్లో నెక్స్ట్ సినిమాలు మీరు డైరెక్షన్ చేస్తున్నప్పుడు అట్లా అంటే నేను డైలాగ్ టైం అక్కడ ఫెయిల్ అయిన సీన్ ఏదో మళ్ళీ దాన్ని కొంచెం రిపేర్ చేసి మన డైరెక్షన్ అంటారా? ఆ ఛాన్స్ ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నీ జోనర్స్ వేరు, నేను చేస్తున్న సినిమాలు కూడా వేరే. అంటే ఒకటే టైప్ ఆఫ్ ఫిల్మ్ నేను ఎక్కడ చేయలేదు. నేను రైటింగ్ చేసిన సినిమా జోనర్లో అదే జోనర్లో నేను చేస్తుంటే మేబీ అది మీరు అడిగిన దానికి లింక్ దొరుకుండేది. బట్ ఎక్కడ కూడా ఆ సిమిలర్ సినిమా నేను చేయలేకపోయాను. ఓకే ఓకే, ఆ ఛాన్స్ ఎక్కడ రాలా. బట్ మేబీ ఒకటి ఆగడు సినిమాకి సెకండ్ హాఫ్ మీద చిన్న డిస్కషన్ జరిగింది వైట్ల గారితో. నేను అప్పుడు పటాస్ సినిమా జరుగుతుండేది నాది. నేను పటాస్ టైప్ ఆఫ్ సెకండ్ హాఫ్ వెళ్దామా అని చెప్దాం అనుకొని నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అప్పుడు సెకండ్ హాఫ్ మీరు ఆగడు చూస్తే అది ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళింది. మీకు పటాస్ సెకండ్ హాఫ్ చూస్తే ఎమోషనల్ అండ్ హీరోయిజంతో వెళ్ళింది. సో అట్లా చెప్దామా అనుకున్నాను నేను, ఎందుకంటే నా డైరెక్షన్ సినిమా ఇది. అట్ ది సేమ్ టైం అది సీను వైట్ల గారు బిలీవ్ చేసిన ఫార్మెట్ అది. సో ఆ చిన్న దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యి నేను చెప్దాం అనుకునే లోపు వైట్ల గారు ఏంటంటే అది సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ చేసేసాం, వర్క్ స్టార్ట్ చేశాక ఆయన కూడా ఆ ఫార్మెట్కే వెళ్దాం అని చెప్పడంతో మేము అదే బిలీవ్ చేసి వర్క్ చేసాం ఆ సినిమాకి. సో మేబీ నేను ఒకవేళ ఆయనతో డిస్కస్ చేసి ఉన్నా, నేను ఓపెన్ అయి ఉన్నా, మేబీ పటాస్ సెకండ్ హాఫ్ ఆగడేదేమో అది తెలియలా. అంటే ఆ టైం లేకపోవటం, బేసిక్గా ఆ స్క్రిప్టింగ్లోకి కొంచెం స్పీడ్గా వెళ్ళిపోయాం. సో ఆగడు దాంట్లో ఆ టైం నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను సెకండ్ హాఫ్, టు బీ ఫ్రాంక్. నేను డైలాగ్స్ సైడ్ స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశాను. సో వైట్ల గారుతో పాటు నేను ఉపేంద్ర అని ఇంకో అబ్బాయి చేశాం. సో ఫస్ట్ హాఫ్ త్రూ అవుట్ చేశాను. సెకండ్ హాఫ్ నేను మళ్ళీ కళ్యాణ్ రామ్ గారితో డైరెక్షన్ అది ఓకే అయిపోయింది అప్పటికి. సో 2 ప్యారలల్గా జరుగుతున్నాయి నాకు. నేను అటు వెళ్ళిపోవాల్సి వచ్చింది.
సో వైట్ల గారు అప్పుడప్పుడు అంటుంటారు, ఏమైనా నువ్వు నాకు సెకండ్ హాఫ్ కూర్చోకుండా వెళ్ళిపోయావు, నేను అంత చూస్తాను సరదాగా అంటుంటారు. ఓకే సో నేను పూర్తి టైం స్పెండ్ చేయలేకపోయాను. సో అదొక చిన్న రిగ్రెట్ ఫీల్ అవుతుంటాను నేను. మేబీ వైట్ల గారికి అప్పుడు నేను కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా బాగుండేదేమో. యాజ్ ఎ రైటర్గా నేను ఆ సినిమాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సెకండ్ హాఫ్కి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను.